వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సరిహద్దు చెక్పోస్టుల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు 24/7 పకడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ గోదావరికడిలోని గోదావరి బ్రిడ్జి వద్ద చెక్పోస్టు, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులతో కలిసి వాహనాలను తనిఖీ నిర్వహించారు. చెక్పోస్టు వద్ద వచ్చిపోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, బస్సులను, ద్విచక్ర వాహనాలను సైతం తనిఖీ నిర్వహించాలని సూచించారు. వాహనాల తనిఖీలు నిర్వహించే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి సమయంలో రేడియం జాకెట్స్ ఉపయోగించాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి అక్రమంగా డబ్బు, మద్యం, బంగారం, విలువైన వస్తువులు తరలిస్తుంటే పట్టుకోవాలని సూచించారు. 50,000 రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకువెళ్తుంటే, తగిన ధృవపత్రాలు లేకపోతే అమౌంట్ సీజ్ చేసి గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని సూచించారు. 10 లక్షల కంటే ఎక్కువ అమౌంట్ సీజ్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సబ్మిట్ చేయాలని సిపి తెలిపారు. చెక్పోస్టు దగ్గర విధుల్లో ఉండే పోలీసులకు కావలసిన అవసరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సిపి వెంట గోదావరికని ఏసీపీ ఎం రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు ఉన్నారు.